బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం దగ్గర తేజస్విని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తేజస్విని మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు అక్కడికి కుటుంబ సభ్యులు వచ్చారు. ఆర్జీయూకేటీయూలోకి సిబ్బంది అనుమతించలేదు. ఇక తేజస్విని దీర్ఘకాలిక వ్యాధితో చనిపోయిందన్న దానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తేజస్వినికి ఎలాంటి వ్యాధి లేదని ఆమె తల్లి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని తేజస్విని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజస్విని మృతి చెందింది. ఇంత ఆన్సర్ చేయలేనా సార్ ఏం చెప్పారు? సార్ ఏమన్నారు? చేస్తే ఐడి కార్డు మీద చూడండి, సిస్టమ్ లో చూడండి, వేరే పేరెంట్సా తెలియసిన పేరెంట్స్ కదా చెప్పండి సార్. మీ పాప కూడా ఉంటుంది కదా, వచ్చి మాట్లాడారు కదా. మిమ్మల్ని ఎట్లా బయటకు లాగాలో మాకు బాగా తెలుసు. న్యాయం లేదు, అన్యాయమే ఉంది. మీరు న్యాయస్తులైతే మీ కాలేజ్ మీది, మీరు న్యాయంగా మాట్లాడారు. దయచేసి మేనేజ్మెంట్ మా ముందుకు వచ్చి మా పాపతో మీరు చేస్తుందని ప్రూఫ్ కాదండి, అది కరెక్ట్ కాదు. మా పాపకి ఎప్పుడు కంప్లైంట్ లేదండి. ఏంటి ఇవి హాలిడేస్లో నేను వచ్చి నా పాపని తీసుకుని వెళ్ళేదాన్ని, మళ్ళీ మా వారు వచ్చి జాయిన్ చేసి వెళ్ళేవారు. అంతే తప్ప మీరు లేనిపోనివన్నీ మా పాప మీద రుద్ది ఇది చేయొద్దు. దయచేసి నేను ఇంకా మాట్లాడలేదు. అన్నీ మీకు తెలుసు అండి, మీకు తెలుసు. మీడియా వాళ్ళు మీరే మాకు సాయం చేయాలి. గవర్నమెంట్ దాకా మీరు చేర్చి చెప్పండి, మా పాపకి లేనిది మీరు అంటగొట్టద్దు, చెయ్యొద్దు. ఎంతమంది పిల్లలు నష్టపోవాలండి ఇట్లా? ఇవాళ మా పిల్ల లేదు కాబట్టి మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాము. ఇంకొకళ్ళు రేపటి రోజున ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా ఇంతే కదా. ఇదంతా కరెక్ట్ కాదండి. మేము వచ్చి గంట సేపు అయింది, వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని పిలవలేదు. గేటు దగ్గర ఎంతసేపు ఉండాలి? మేము లేడీస్తో వచ్చాము, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు రావాలి బయటికి, లేకపోతే మమ్మల్ని లోపలికి పిలవాలి. ఆడపిల్లలు అందరు లోపల ఉన్నారు, మేము లోపలికి వెళ్ళి ర్యాలీ చేయాలి అంతవరకు.